అందరికీ నమస్కారం. ముందుగా ఓం గణేశాయ నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడైనాడు. అందుకు దేవతలు, ఋషులు, మానవులు అందరూ సంతోషపడి విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండివంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, పళ్ళు, వడపప్పు, పానకం సమర్పించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి తిన్నంత తిని తన వాహనానికి పెట్టి తీసుకెళ్లగలిగినంత తీసుకుని చీకటి పడే సమయానికి కైలాసం చేరుకున్నాడు. ఎప్పటిలాగే తన తల్లిదండ్రులకు నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు. విఘ్నేశ్వరుడు అవస్థపడుతుంటే శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపక నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములు అన్నీ దొర్లుకుంటూ బయటకు వచ్చాయి. దీంతో పార్వతీ దేవి ఆగ్రహించి చంద్రునిని శపించింది. ఓరి పాపాత్ముడా, నీ చూపు తగిలి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు. కాబట్టి నిన్ను చూసినవాళ్లు పాపాత్ములు, నీలపనిందలు పొందుతారు అని శపిస్తుంది. పార్వతీదేవి చంద్రుని శపిస్తున్న సమయంలో సప్త ఋషులు తమ భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నికి ప్రదక్షిణ చేస్తుంటారు. ఆ సమయంలో అగ్నిదేవుడికి ఋషి పద్మల మీద మొహం కలిగింది. కోరిక సంగతేమోగాని ఈ విషయం తెలిస్తే ఋషులు తనని శపిస్తారేమో అని అగ్నిదేవుడు భయంతో అగ్నిని క్షీణింపచేస్తాడు. భర్త కోరిక తెలుసుకున్న అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపద్మల రూపంలో అగ్నిదేవుడి వద్దకు చేరి ఆయన కోరిక తీర్చింది. దీంతో అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని ఋషులు వారిని ఆకారణంగా త్యజించారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడడం వల్లే ఋషి భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు. తర్వాత పార్వతీదేవిని శాపాన్ని ఉపసంహరించుకోమని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడకూడదు అని శాపాన్ని కొంత సవరించింది. ఆ రోజు నుంచి అందరూ చవితినాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.